ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక యాక్టర్ కూడా కాదు, వేరే అతను కూడా అట్లానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరన్నా మాట్లాడలేదు. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా మనం అన్నముంటే మహాత్మా గాంధీ గారు కేవలం భారతదేశం గారు ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ లెక్క చూస్తారు. అటువంటి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారిపైన ఒక మూవీ చూసి ది గాంధీ అని దాదాపు 6 నుంచి 7 ఆస్కార్ అవార్డులు ఆ మూవీకి వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఈరోజు సావర్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ కొంతమంది గాడ్సే సావర్కర్ ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధానంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి, మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి, చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి. కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది. కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసి 3 రోజులు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ దాకా రియాక్ట్ అవ్వలేదు. మీరు యాజ్ అ పొలిటీషియన్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత ఏముంటుంది ఇట్లాంటి స్టేట్మెంట్? గారిపైన ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి విషయాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి పైన ఒక యాక్టర్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రకంగా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఖండించాల్సిన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పటివరకే ఖండించకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ విషయాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి వారి యొక్క మా అసోసియేషన్ విష్ణు గారి టైం కూడా అడిగినాము. వారికి కూడా ఈ ఇష్యూని వారికి కూడా వివరించి వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి దిల్రాజు గారితో కూడా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. తక్షణమే దీనిపైన స్పందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. గాంధీ గారు అనేది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహంతో అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేవి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి. తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి. వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్